హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మీరు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటని కూడా ఆన్లో పెట్టండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో బేయర్ క్రాప్ సైన్స్ కంపెనీకి సంబంధించిన ఇన్సెక్టిసైడ్ అయినటువంటి లెసెంటా గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. అనగా దీనిలో ఉన్న టెక్నికల్స్ ఏమిటి, ఇది ఎటువంటి కీటకాలను నివారణ చేస్తుంది, మరియు దీనిని ఎటువంటి పంటలపైన స్ప్రే చేయాలి, దీనిని పంటలో ఉపయోగించే డోసేజ్ ఎంత, ఇది కీటకాలపైన ఎటువంటి యాక్షన్ని చూపిస్తుంది, దీని యొక్క ధర ఎంత లాంటి మొత్తం సమాచారం ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడగలరు. లెసెంటా ఇన్సెక్టిసైడ్లో రెండు ప్రధాన టెక్నికల్స్ ఉన్నాయి. అవి ఇమిడాక్లోప్రిడ్ 40% మరియు ఫిప్రోనిల్ 40% WG ఫార్ములేషన్లో ఉంటాయి. ఇక్కడ WG అనగా వెటబుల్ గ్రాన్యూల్స్ అని అర్థం. అంటే నీటిలో సులభంగా కరిగే గుళికలు. లెసెంటా డ్యూయల్ మోడ్ యాక్షన్ని కలిగి ఉంది, అనగా కాంటాక్ట్ చర్య మరియు సిస్టమిక్ యాక్షన్ని కలిగి ఉంది. ఇందులో ఉన్న రెండు టెక్నికల్స్ రెండు యాక్షన్స్ని కనబరుస్తాయి. ఇమిడాక్లోప్రిడ్ సిస్టమిక్ యాక్షన్ని కలిగి ఉంది, ఫిప్రోనిల్ కాంటాక్ట్ యాక్షన్ని కలిగి ఉంది. కొత్తగా చూస్తున్న వారికి చెప్తున్న సిస్టమిక్ యాక్షన్ అంటే మొక్కపైన స్ప్రే చేస్తే ఆ మందు చెట్టు యొక్క అంతర్భాగాల్లోకి చొచ్చుకొని పోయి కీటకాలు రసం పీల్చిన వెంటనే కీటకాల శరీర భాగాల్లోకి వెళ్ళి వాటిని నివారణ చేస్తుంది. ఇక కాంటాక్ట్ యాక్షన్ అంటే కీటకం బాహ్య భాగాలకి మందు తగిలిన వెంటనే వాటిని నివారణ చేసే చర్య, అంటే స్పర్శ తాకిడి చర్య అని అర్థం. ఈ లెసెంటా ఇన్సెక్టిసైడ్ ప్రధానంగా రసం పీల్చి కీటకాలను సమర్థవంతంగా నివారణ చేస్తుంది మరియు కొరకడం లేదా నమలడం ద్వారా నష్టపరిచే కీటకాలను కొద్ది మొత్తంలో నివారణ చేస్తుంది. ఈ లెసెంటా ఇన్సెక్టిసైడ్ తెల్లదోమని, పచ్చదోమని, తామర పురుగులను, నల్ల తామర పురుగులను, దీపపు రెక్కల పురుగులను, పేనుబంకని, ఆకు చుట్టు పురుగుని, కాండం తొలుచు పురుగుని, కాయ తొలుచు పురుగుని, డైమండ్ బ్లాక్ మోత్స్ని, లబ్ధ పురుగులను నివారణ చేస్తుంది. ఈ లెసెంటా ఇన్సెక్టిసైడ్ని మిరప, పత్తి, వరి, వేరుశెనగ, చెరకు, మామిడి, ద్రాక్ష, నిమ్మజాతి పండ్ల తోటలు, అన్ని రకాల కూరగాయ పంటల్లో స్ప్రే చేయొచ్చు. ఈ లెసెంటా ఇన్సెక్టిసైడ్ని పంటల్లో 40 నుండి 60 గ్రాముల మోతాదులో స్ప్రే చేయాలి. 1 లీటర్ నీటికి 0.2 గ్రాముల నుండి 0.6 గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి. అంటే స్ప్రే చేసే ట్యాంకు 20 లీటర్ల నీళ్ళ కెపాసిటీ కలిగినది అయితే ఒక ట్యాంక్కి 0.4 గ్రాముల నుండి 1.2 గ్రాముల మోతాదులో స్ప్రే చేసుకోవాలి. ఈ లెసెంటా ఇన్సెక్టిసైడ్ కీటకాల యొక్క నర్వస్ సిస్టమ్ పైన పనిచేసి దానిలో సిగ్నల్స్ సరఫరా కాకుండా చేసి కీటకాలను నివారణ చేస్తుంది. ఈ లెసెంటాని సాయంత్రం లేదా ఉదయం స్ప్రే చేయండి. పంటకి తడి ఉన్నప్పుడు స్ప్రే చేయండి. దీనిని స్ప్రే చేసిన గంటలోపు వర్షం పడినట్లయితే ఈ మందు అంత బాగా పనిచేయదు. ఈ లెసెంటా మందు 40 గ్రాములు, 100 గ్రాములు, 250 గ్రాములు, 500 గ్రాముల మోతాదులో అందుబాటులో ఉంది. లెసెంటా ధర ఖచ్చితంగా ఇదే అని చెప్పలేము, కానీ 40 గ్రాములు దీని ధర 700 రూపాయల నుండి 800 రూపాయల మధ్యలో ఉంటుంది. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.